brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తుని రైలు దగ్ధం కేసును ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అపీల్ ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. సున్నితమైన అంశం కావడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న రీఓపెన్ అన్నారు, ఇవాళ ఆ ఉద్దేశం లేదన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన తుని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో అపీల్కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అపీల్కు వెళ్లే యోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దంది ప్రభుత్వం. కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటించింది. ఇక 2016 జనవరి 31న కాకినాడ జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కాపులను బీసీలో చేర్చాలంటూ నాడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో సభకు వేలాదిగా తరలివచ్చారు. ఆ క్రమంలోనే సభ తర్వాత నిరసనకారులు ఆందోళనకు దిగారు. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి ట్రైన్ తగలబెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసుపై పలు దశలుగా విచారణ జరిగింది. అయితే చివరకు 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు కేసు కొట్టేసింది. ఆ తీర్పుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొందరికి ఊరట దొక్కింది. అయితే ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదని నాడు రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారంటూ ఆక్షేపించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చిన 24 గంటలు గడిచేలోపే ప్రభుత్వం రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, నిన్న అపీల్కు వెళ్లింది ప్రభుత్వం, మళ్ళీ ఈ రోజు 24 గంటలు గడిచేలోపే రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కారణాలు ఏంటంటారు? ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే కింది స్థాయిలో అధికారులు ఒక రొటీన్ ఫైల్ లాగా, రెగ్యులర్ ప్రాసెసింగ్ ఫైల్ లాగా దీన్ని ప్రాసెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని కేవలం ఆ నిర్ణయం జీవోగా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడానికి ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తుంది. వాస్తవానికి ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఇది రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేస్తారు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దలకు దీనికి సంబంధించి చాలా ఖచ్చితమైన డిస్కషన్ చేసి ఒక రివ్యూ చేసిన తర్వాత ఇట్లాంటి ఆదేశాలు ఇస్తుంటారు. కానీ ఇది పబ్లిక్ ఎవరైతే ప్రాసిక్యూటర్ ఉన్నారో హైకోర్టుకు సంబంధించిన పీపీ ఇచ్చిన ఒక రిపోర్ట్ మేరకి అది ఆయన 19/3/2025 అంటే మార్చి 19వ తేదీన హైకోర్టు పీపీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది హోమ్ సెక్రటరీకి. ఆ తర్వాత దాన్ని ఆయన వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం దాన్ని తిరిగి అప్పీల్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని ప్రాసెస్ని రెగ్యులర్ ఫైల్ లాగా ప్రాసెస్ చేశారు. అది ఆ తర్వాత కాలంలో అది జీవోగా మారి నిన్న జీవో నెంబర్ 852గా బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవో బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. వెంటనే దాన్ని ఆ డ్యామేజ్ కంట్రోల్, ఎందుకంటే పెద్ద స్థాయిలో దానికి సంబంధించి ఒక అలజడి అయితే చెలరేగింది. ఎందుకంటే జనసేన కూటమిలో ఒక పార్టీగా ఉంది. జనసేనకు సంబంధించిన భాగస్వామ్యం కూడా ఆ నిర్ణయంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివి కూడా లేకుండా ఆ జీవో రావడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిన నేపథ్యం ఎక్కడి నుంచి జీవో వచ్చిందని ప్రభుత్వ పెద్దలు ఒకసారి మళ్ళీ పరిశీలించగా అది రెగ్యులర్గా వచ్చిన ఫైల్ ప్రాసెసింగ్లో భాగంగానే అదే జీవో అయినట్టుగా గుర్తించారు. ఆ తక్షణమే దాన్ని విరమించుకుంటున్నట్టుగా ఆదేశాలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం. అయితే ఇంత పెద్ద నిర్ణయాల విషయంలో ఒకవేళ అట్లాంటి అధికారులు తీసుకుంటే, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం, రాష్ట్రంలో పొలిటికల్గా, సోషల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే సబ్జెక్ట్ ఇది. ఇట్లాంటి వాటిల్లో సాధారణంగా నిర్ణయాలు కింది స్థాయిలో అధికారులు తీసుకునే అవకాశం ఉండదు. కానీ ఇట్లాంటి వాటికి బాధ్యులను గుర్తించే పనిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం చెప్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల మీద ఏమైనా చర్య తీసుకుంటుందా, లేకపోతే ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తుందనేది చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికైతే మాత్రం ఖచ్చితంగా ఆ జీవోను కూడా ఉపసంహరించుకున్నట్టుగా మరొక జీవోని ఇచ్చింది. జీవో నెంబర్ 869ని ఇస్తూ కొత్త జీవోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. సో ఆ వివాదం అయితే తాత్కాలికంగా సమస్యపోయినట్టే. అయితే లోపాలు మాత్రం ఎక్కడైతే ఈ వ్యవస్థలో లోపాలు జీవో ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే అంత కీలక నిర్ణయం రావడం అట్లాంటి లోపాల విషయంలో మాత్రం ప్రభుత్వం దాన్ని ఇంకా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.